ఇదేనా ప్రజాపాలన అంటూ పసి ప్రాణాలు పోతున్నా ప్రభుత్వంలో చలనం లేదు. ఫుడ్ పాయిజన్ ఘటన నా మనసును కలిసివేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి ఇది నిదర్శనం. రేవంత్ సర్కార్ నియంతృత్వ పోకడ ఎమ్మెల్సీ కవిత అంటూ కవిత ఏమంటా ఉన్నదంటే ఇది ప్రజాపాలన మరి అని అడుగుతూ ఉంది. సరే, అప్పుడు ఏం పాలన ఉండో మేము కూడా చూసినాం కదా, అప్పుడు కూడా గిట్నే ఉంటుండే కిందనో మీదనో. కానీ మనది మంగళవారం పక్కుంది సోమవారం అన్నట్టు ఉంటుంది అన్నట్టు. ఇగో గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థి శైలజ మృతి చెందిన 24 గంటల్లోనే నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో మరో ఫుడ్ పాయిజన్ ఘటన దిగ్భ్రాంతికి గురి చేసిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బంగారు భవిష్యత్తుకు పుస్తకాల బ్యాగులు పట్టుకొని పాఠశాలకు వెళ్లిన పిల్లలు పురుగులు పట్టిన అన్నం తిని బాధ భరించలేక కడుపు పట్టుకొని రోధించడం చూసి ఓ తల్లిగా తన మనసు కలిసివేసిందని మంగళవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ ఘటన కాంగ్రెస్ ప్రభుత్వ ఘోర వైఫల్యానికి నిదర్శనం అన్నారు. ప్రతి 10 రోజులకు ఒక పసిప్రాణం పోతున్నా కూడా సర్కారులో చలనం లేదు. ఇదేనా ప్రజాపాలన అంటే అని నిలదీశారు. రేవంత్ సర్కార్ నియంతృత్వ పోకడలకు పోతున్నదని విమర్శించారు అంటూ ఇక్కడ కవిత అన్నటువంటి మాట అది. అయితే రైతులకు సంబంధించి ఇంకొక వీడియో ఉంది. ఒక ఎమ్మెల్యే అన్నాడు, ఈయనే మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. ఆయన ఏమన్నాడో ఇక్కడ చూడండి ఒకసారి. కాంగ్రెస్ నాయకుల మాటలు, సరే మంత్రులు చెప్పిన దానికే దిక్కు లేదన్నా గాయనెంత అని అంటే ఎంతనో ఆయన ఏమన్నాడో విన్నాక మనం దాన్ని మాట్లాడదాం ఆయన గురించి. సాక్షాత్తు ఆ శాఖ మంత్రి చెప్తేనే దిక్కు దివానం లేదు. ఇక రాబోయే రోజుల్లో కౌలు రైతులకు రైతు భరోసా కావచ్చు, అలాగే రైతు బీమా కావచ్చు, రాబోయే రోజుల్లో పంట గిట్టుబాటు ధర కావచ్చు, ఇవన్నీ కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పకడ్బందీగా రాబోయే 4 సంవత్సరాల్లో రైతులకు మేలు జరిగే విధంగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కావచ్చు అనొద్దు, రైతు భరోసా రావచ్చు, రుణమాఫీ రావచ్చు అని ఇట్లా రావచ్చు అని చెప్పాలి. కావచ్చు అని కాదు. ఆయన చూడరు ఏమంటున్నాడు. ఇక రాబోయే రోజుల్లో కౌలు రైతులకు రైతు భరోసా కావచ్చు, ఆగండి చెప్పు, కౌలు రైతులకు రైతు బీమా కావచ్చు, రాబోయే రోజుల్లో పంట గిట్టుబాటు ధర కావచ్చు, ఇవన్నీ కూడా మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పకడ్బందీగా రాబోయే మీ తుమ్మలతో అవుతుంది. మీ తుమ్మలతో తుమ్మ బంక కూడా కాదు. నేను చెప్తా ఉన్నా, చాతగాని చవట సన్నాసి ఎన్నన్నా తక్కువనని ఇలా ఖమ్మం జిల్లా రైతులు నాతో చెప్తా ఉన్నారు. ఆ దద్దమ్మని అనవసరంగా గెలిపించుకున్నామని అక్కడ రైతులే నాకు చెప్పిర్రు. కావాలంటే నా పాత వీడియోలో పోయి సాక్ష్యం ఉంటే చూసుకోర్రి. నేను అనట్లే మళ్ళీ నరేష్ అన్నాడు అని చెప్పి నా మీద వేయకుర్రి. రైతులే తిడతా ఉంటే సిగ్గు అనిపించాలి. తుమ్మలతో తుమ్మ బంక కూడా కాదు.